హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మటన్ కర్రీ. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఎంతో తక్కువ సమయంలో నేను ఈ విధంగా చాలా టేస్టీగా కుక్కర్లో తయారు చేశాను. ఇది తప్పకుండా మీరు ఈ వెరైటీని ట్రై చేసి చూడండి. ఇందులో అన్ని రకాల మసాలా దినుసులు వేయటం వల్ల దీని రుచి మరింత అమోఘంగా ఉంటుంది. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 4 నుంచి 5 సార్లు శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ మటన్ ఈ విధంగా కాస్తంత పసుపు వేసుకొని 4 నుంచి 5 సార్లు ఈ విధంగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఈ మటన్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్కి కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కాస్తంత పసుపు, 1 స్పూన్ గరం మసాలా పొడి, కాస్తంత పెరుగు, ఫైనల్గా కొంచెమంత ఆయిల్. ఈ విధంగా అన్నీ వేసుకొని ఈ మసాలాలు ముక్కలు పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయటం వల్ల మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని అరగంట సేపు పక్కన పెట్టి ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలా దినుసులు: దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అనాస పువ్వు, యాలక్కాయలు, లవంగాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఈ మసాలా దినుసుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని వీటన్నిటిని ఇందులో వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టడం వల్ల ఇవి త్వరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని విధంగా ఫ్రై చేసుకోండి. గసగసాలు 1 నిమిషం ఆగి వేసుకోవాలి, ఎందుకంటే ఇవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కాసిన్ని మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిరియాలు వేయటం వల్ల కర్రీ అనేది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు మటన్ కర్రీలో కావాల్సిన పదార్థాలు: 1 బౌల్ ఆనియన్స్ అండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాస్తంత అల్లం, కాస్తంత వెల్లుల్లి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ వెల్లుల్లి, అల్లం, 1 గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని నీళ్ళు 1 చుక్క కూడా వేయకుండా దీన్ని ఒక మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 4 నుంచి 5 వరకు ఉల్లిపాయలు వాడుకున్నానండి, మీడియం సైజు. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీని పచ్చివాసన పోయేంత వరకు మరో 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఇది అడుగంటే అవకాశం ఉంది. ఇప్పుడు ఫైనల్గా మనం మ్యారినేట్ చేసుకుని ఈ మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరోసారి ఈ మటన్ని జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రై చేయటం వల్ల మటన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మరి కాస్త కారం వేసుకున్నాను, ఎందుకంటే ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు కాస్తంత కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫైనల్గా 1 గ్లాస్ నీళ్ళు దాకా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు దీన్ని మనం ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఫైనల్గా కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకొని 4 నుంచి 5 విషల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. మటన్ లేతదైతే త్వరగా ఉడుకుతుందండి, మనం తీసుకునే మటన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ని అదే మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పౌడర్ లాగా మొదట చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 5 విషల్స్ అయ్యాయండి. స్టవ్ ఆఫ్ చేసి మనం కుక్కర్ మూత తీసి చూసినట్టయితే మనకి మటన్ ఉడికిందా లేదా అన్నది ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, ఆయిల్ అంతా బయటికి తేలింది. కర్రీ చాలా బాగుంది. చూడండి, ఆయిల్ అంతా తేలి చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇప్పుడు మటన్ ఉడికిందా లేదా అన్నది ఈ విధంగా ఒక ముక్క తీసి నొక్కి చూసినట్టయితే మనకు తెలిసిపోతుంది. ఇది మరి కాస్త ఉడకాలండి, ఇంకొక 10% బాయిలింగ్ అవ్వాలి. మనం ఈ తరుణంలో ఈ స్టేజ్లో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసుల పేస్ట్ని వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం అన్నీ మళ్ళీ చెక్ చేసుకోండి. మీకు స్పైసీ కావాలంటే కారం, గరం మసాలా పొడి అన్నీ కలుపుకోవచ్చు మరోసారి. అంతేనండి, మరో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
మనం వేసిన ఈ మసాలా మిశ్రమం కూడా ఈ కర్రీకి బాగా పడుతుంది, చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి ఆయిల్ అంతా బయటికి తేలింది, అంటే ఈ మటన్ కర్రీ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి రెడీ అయింది. అంతేనండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి ఇలా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఎంతో ఈజీగా క్విక్గా చూశారు కదా, నేను కుక్కర్లో ఈ విధంగా తయారు చేశాను. తప్పకుండా మీరు కూడా ఇదే విధానాన్ని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం కుక్కర్లో చేయడం వల్ల టైం కూడా ఆదా అవుతుంది, త్వరగా కుక్ అవుతుంది, సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.